Good afternoon, all press and electronic media persons ki. Yesterday అంటే నిన్న 24/11/2025 తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను A1 షేక్ ఖాజావలి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు. అలానే ఇంకొక అక్యూజ్డ్ A2 ఒక CICL జువెనల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ 3 kilos ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు PS లో. వెంటనే SIP మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ పొజిషన్ లో ఉన్న 3 kilos ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద 1230/25 ఆఫ్ నల్లపాడు PS కింద ఒక NDPS కేసు ఇవ్వడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడస్ ఆపరెండీని ఉపయోగిస్తారనమాట. ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ 21 years కాస్ట్ బై ముస్లిం అతను, అలానే ఈ CICL జువెనల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూజ్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 wheelersని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ. వీళ్ళిద్దరికి రిలేటివ్స్ అవుతారు. వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావలి వీళ్ళ 5గురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 wheelersని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని 2 wheelers వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదో, ఈ 2 wheelersని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి, అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 grams ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరెండీని వీళ్ళు గత 6-7 monthsగా చేస్తున్నారు. అయితే ఈగల్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా పట్టుకోవడం జరిగింది. అబ్స్కాండింగ్ లో ఉన్న ఇంకొక A5 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఓకే కంప్లీట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంకొక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఫార్వర్డ్ లింకేజ్ లో అతను కూడా ఫార్వర్డ్ గా దీన్ని ఫర్దర్ గా డిస్పర్స్ చేస్తున్నాడు గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ లో అని అర్థమైంది. అతన్ని కూడా అప్రిహెండ్ చేస్తాం అతి త్వరలోనే. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఏవైతే బైక్స్ ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి, అరకు వ్యాలీ నుంచి, ఆ 19 బైక్స్ ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడైతే తాకట్టు పెట్టారో ఆ తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ సప్లై చేసి వాటిలన్నిటిని కూడా వాళ్ళ పొజిషన్ నుంచి రికవర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వన్ థింగ్. అలానే ఈ ఇద్దరిని కూడా ఖాజావలి అండ్ CICL ఇద్దరిని కూడా ఈరోజు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ లేడీస్ని కూడా అంటే అవి ఆపరేట్ చేయడం ఈజీ యాక్చువల్లీ కంపేర్డ్ టు KTM బైక్స్ కానీ, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కానీ. ఈ స్కూటీస్ ఏవైతే ఉన్నాయో ఈజీ టు ఓపెన్ అనమాట. ఉమెన్ హ్యాండిల్ చేసేవి కాబట్టి వాటి లాకింగ్ మెకానిజం కొంచెం ఈజీగా ఓపెన్ అవుతుంది. మెకానిక్ కాదు, ఇందులో ఖాజావలి అనే వ్యక్తి ఆటో డ్రైవర్, CICL వచ్చేసి అతను కేటరింగ్ లో పనిచేస్తాడు అనమాట. అలా పరిచయం. ఇతను ఆటో డ్రైవర్ కాబట్టి కాస్త అలవాటు ఉండుంటుంది. లేడీస్ ని వాళ్ళని కూడా ఇవాళ రిమాండ్ చేస్తాము. వాళ్ళు కూడా కస్టడీలో ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తారనమాట. CICL కానీ, రేణుక, మిన్నీ, ఖాజావలి వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఏదైనా ఏరియాలో ముందు రెక్కీ చేస్తారు. అక్కడ ఇంటి పక్కన స్కూటీ పార్క్ చేసింది అనగానే వీళ్ళు స్లోగా దాన్ని ఆపరేట్ చేస్తారు. వెళ్ళడం ఒక 2 vehicles లో వెళ్తారు, రావడం ఒక 4-5 vehicles లో తిరిగి వస్తారు. ఎస్పెషలీ 1 day 2nd of November 2025 వరుసగా దాసరిపాలెం లిమిట్స్ నల్లపాడులో ఒక 3 vehicles చోరీ జరుగుతుంది. అప్పుడు దొరికిన లింక్ ద్వారా ఈ 19 vehicles ని రికవర్ చేశాము. దాని ద్వారానే వీళ్ళు లంబసింగి వెళ్ళి అరకు వ్యాలీ నుంచి గాంజా తీసుకొస్తున్నారని కూడా మాకు అర్థమైంది. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.